ఎన్నికల ముందేమో సంపద సృష్టిస్తానని చెప్తాడు. ఈయనకంటే సంపద ఎలా సృష్టించాలో మెల్లగా చెవులో చెప్పాలంట. ఎవడికన్నా ఆలోచన తడితే సంపద ఎలా సృష్టించాలో చెవులో చెప్పాలంట. మరి ఎన్నికల ముందు చెప్పాల్సింది కదా ఈ మాట. చెవులో ఏం చెప్పాలో చెప్పేవాళ్ళు కదా, ఏం పెట్టి తిప్పాలో చెవులో పెట్టి తిప్పేవాళ్ళు. హరికథ చెప్పేవాడు ఒకడైతే చిడతలు వాయించేవాడు ఒకళ్ళలాగా. చంద్రబాబు ప్రగల్భాలు పలికితే పక్కనేమో ఓ పక్కేమో కొడుకు, ఓ పక్కేమో పవన్ కళ్యాణ్, ఇద్దరు చిడతలు కొడతారు. ఏమైపోయారు ఇవాళ? ఇప్పటి వరకు సంవత్సరం నిండకుండానే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోడీ గారు ముగ్గురు కలిసి చేసినటువంటి రాష్ట్రానికి అప్పు 1,47,000 కోట్ల రూపాయలు. ఏం చేశారయ్యా అంటే లెక్క లేదు, పత్రం లేదు. చెప్పేవాడు, లెక్క చెప్పేవాడు కూడా లేడు. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి గురించో, వాళ్ళమ్మగారి గురించో, ఆ కుటుంబ వ్యవహారాలు మాట్లాడటం. అరే ఈ రాష్ట్రానికి ఏం చేశారయ్యా అంటే ఎవడు మాట్లాడు. ఏంటయ్యా అంటే నెల నెల పెన్షన్లు ఇస్తున్నామని చెప్పని చంద్రబాబు. పెన్షన్లు ఎవడన్నా ముఖ్యమంత్రి వెళ్తాడా పెన్షన్ ఇవ్వటానికి?